పాటలు పాడేవారిని, యాజకుల్ని ముందులో పెట్టమంటాడు. మంచిగా యుద్ధం చేసే వీరుల్ని, మంచి శూరుల్ని లాస్ట్లో పడిమంటాడు. ఏమని? పాటలు పాడడం వీళ్ళకేమీ రాదు, పాట పాడడం ఒకటి వచ్చు. ఏమైనా అంటే హల్లెలూయా స్తోత్రం అనడం వీళ్ళకి వచ్చు. అంతకు మించి పొట్టకు వస్తే అక్షరం మొక్క రాదు. ఎలాంటి వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే, తీసుకెళ్ళి ముందుని పెట్టు, నా దగ్గరికి వచ్చి బలర్పించిన తప్ప ఇంకేమీ రాని వాళ్ళని ముందుని పెట్టు, హల్లెలూయా స్తోత్రం అన్నోళ్ళని ముందుని పెట్టు, పాటలు పాడే వాళ్ళని ముందుని పెట్టు, మంచి యుద్ధం చేసే వీరుల్ని శూరుల్ని అందరినీ లాస్ట్లో పడే అన్నాడు దేవుడు. అయితే దేవుడు చెప్తాడు, అయితే ఈ ముందు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? నేను చెప్పినప్పుడు పాటలు పాడుతూ ఎరుకో చుట్టూ తిరగాలి. ఏం చేయాలి? ఎరుకో చుట్టూ తిరగాలి. తిరుగుతూ యుద్ధం చేయాలా? గొడవాడియాలా? ఏం చెయ్యదు. తిరుగుతూ పాటలు పాడి గోల్ చేయమన్నాడు దేవుడు అంతే. హల్లెలూయా. అయితే బైబిల్ సెలవిస్తుంది, 7వ దినాన్న 7 సార్లు ఆ గోడ చుట్టూ తిరుగుతూ యెహోషువ చెప్పినప్పుడు వీళ్ళు గట్టిగా అరిచి స్తుతించడం వల్ల ఎరికో గోడలు కూలిపోయి. వీళ్ళు ఏం చేయలేదు, యుద్ధం చేయలేదు, ఖడ్గం వాడలేదు, గుణపాలు వాడలేదు. ఏం చేశారు? దేవుడు వాళ్ళకి నోట్లో ఇచ్చిన ఆ స్తుతి ఒక్కటి గట్టిగా చెల్లించారు. హల్లెలూయా. స్తుతులలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే ఎలాంటి ప్రాకారాన్నైనా కిందకి లాగేస్తుంది. చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, ఏ ప్రాబ్లంలో ఉన్నా కానీ, ఏ రోగం వచ్చినా కానీ ప్రార్థించండి 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 అని ఫోన్ చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, అలాగా కష్టంలో ఉన్నప్పుడు ఫోన్లు చేసి ప్రార్థించండి కాకుండా గట్టిగా స్తుతించినట్లయితే ఎలాంటి బంధకమైనా విరిగిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించడంలో ఎంత శక్తి ఉందో స్తుతులకి దానికి మించిన శక్తి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులకి ప్రార్థనకి మించిన శక్తి ఉంది. స్తుతించడం వల్ల అక్కడ జరిగే విధ్వంసం సాతానికి ఎలా ఉంటుందంటే, ఊహించలేనట్టుగా సాతాను అక్కడ ఊహించుంటాడు. దేవుడు ఏంటి? స్తుతించే వాళ్ళని ముందుకు పెట్టమంటున్నాడు, పాటలు పాడే వాళ్ళని ముందు పెట్టమంటున్నాడు, యుద్ధ వీరుల్ని శూరుల్ని లాస్ట్లో పడేస్తున్నాడు. అయితే ఇది ఖచ్చితంగా పోయినట్టే అనుకుంటాడు. ఎరుకలో ఉన్న వాళ్ళు కూడా బుద్ధిహీనుల్లాగా ఉన్నారు. ఏంటిలు? పాటలు పాడే వాళ్ళు ముందున ఉంటున్నారు, వీరులేమో వెనకాల ఉంటున్నారు. మేము ఒక్క బాణం వేస్తే వెళ్ళిపోతారు అందరూ, ఇలాంటి వాళ్ళ ముందున్నారు అని నవ్వుకొని ఉంటారు, వెటకరించుకొని ఉంటారు. కానీ దేవుడు చెప్పేది ఏంటి అంటే, స్తుతులలోని శక్తి కలదు. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించినప్పుడు ఎరికో ప్రాకారాలు కూలిపోయి, స్తుతించడం ద్వారా దేవుడు ఒక గాలిని పంపి, స్తుతించడం ద్వారా దేవుడు ఒక అగ్నిని పంపి, స్తుతించడం ద్వారా దేవుడు శబ్దాన్ని పంపడం వల్ల లోపల నుండి భూకంపం వచ్చి ఎరికో గోడ ఎంత విశాలంగా ఉంటుందంటే, అప్పట్లోని 2 ఏంటవి చారియట్స్ ఏమంటారు, రథాలు, 2 రథాలు పక్క పక్కన ప్రయాణించేంత లావు, ఎవ్వడూ దాటలేనంత ఎత్తుగా ఉండేవి. అలాంటివి కోల్చడం మనిషి వల్ల కాదు. హల్లెలూయా. అలాంటివి కోల్చడం మనిషి వల్ల కాదు, మనిషికి సాధ్యం కాదు. అయితే మన దేవుడిని స్తుతించడంలో మనం స్తుతులలో ఉన్న శక్తి ఎలాంటిదంటే, అసాధ్యమైనవి, మనిషి బలానికి అతీతమైనవి కూడా దేవుడు చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు చేసింది ఏమీ లేదు, స్తుతించడం మాత్రం. అయితే దేవుడు అక్కడే అద్భుతం జరిగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చుట్టూ తిరిగి స్తుతించి పాటలు పాడి గోల చేసి హల్లెలూయా. కొందరు అంటారు, ఏంటది ఇంత గోల? దేవుడు సమాధానానికి కర్త కానీ గోలకి కర్త కాదని కొంచెం తెలివైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త అని చెప్తూ ఉంటాడు. అయితే స్తుతించడం అన్నది అల్లరి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించడం వల్ల బంధకాలు విరిగిపోతాయి, స్తుతించడం వల్ల కట్టడాలు కూలిపోతాయి, స్తుతించడం వల్ల భూకంపాలు వస్తాయి. అది స్తుతులకు ఉన్న శక్తి, అది అల్లరి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. గోలగాలు చేసి పనికిరాని పాటలు పాడి అర్థం లేని సౌండ్లు చేస్తే అది అల్లరి. దేవుని స్తుతించడం అల్లరి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గట్టిగా మనం దేవునికి స్తుతించగలిగితే, ఎంత ఎక్కువగా మనం దేవుని స్తుతించగలిగితే అన్ని ప్రాకారాలు మన జీవితంలో కూలిపోతాయి. హల్లెలూయా. 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 అందరూ చెప్పేంత
అందరూ చెప్పేంత వరకు, అందరు బలం పోయేంత వరకు నేను ఇలా అరుస్తూనే ఉంటాను. నా బలం పోదు. స్టేజ్ ఎక్కినప్పుడు నాకు వేరే బలం వస్తుంది, అది అంతవే పోదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కొరకు కష్టపడి భూమి మీదకి వచ్చి ఎందుకు పనికిరాని మనుషులతో తిట్లు కాసి, కొరడా దెబ్బలు కాసి, ఉమ్ము ఊస్తే భరించి, తల మీద మొల్ల కిరీటం పెడితే భరించి, మేకులతో కొట్టించుకొని సిలువ మీద నగ్నంగా వేలాడి నీ కోసం మరణించిన దేవుడికి ఇదే ఇచ్చే హల్లెలూయా ఇంతేనా? ఎంత ఇవ్వగలం మనం దేవునికి? పొందనం ఇవ్వగలమా? బంగారం ఇవ్వగలమా? ఆస్తి ఇవ్వగలమా? అంతస్తులు ఇవ్వగలమా? మనం ఇచ్చే దాని ద్వారా దేవుడు గొప్పవాడు అవ్వగలడా? ఆయన కోరుకునేది ఒకటి, నీవు చేయ స్థుతుల మీద ఆసీనుడిగా ఉండాలనుకుంటున్నాను దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా చాలా దూరం వెళ్తుంది, నన్ను మించాలని ప్రయత్నించండి. హల్లెలూయా. మనం చేయ స్థుతుల మీద ఆసీనుడిగా ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ మీరు స్తుతించడం ద్వారా అంత బలమైన యెరికో గోడలు కూలిపోయి, వీళ్ళు స్తుతించడం ద్వారా మాకు ఇదే ధైర్యం అనుకున్న యెరికో ధైర్యం దేవుడు కూల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ మిగలలేదు ఇంకా యెరికోలోని, చూసుకోవడానికి కూడా ఏమి మిగలలేదు. అప్పట్లో గర్వం యెరికో గోడ అంటే. అలాంటి గర్వాన్ని, అలాంటి ధైర్యాన్ని, అలాంటి బలాన్ని కూల్చింది స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. నూతన నిబంధనలో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. నూతన నిబంధన అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవుడికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. హల్లెలూయా. ఏమయ్యే? చెరసాల. వీళ్ళు స్తుతులు చేయడం వల్ల ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. అయితే ఏం అదిరేయి? ఏం పునాదులు అదిరేయి? అదేంటి? భూ ప్రపంచం పునాదులు అవ్వాలి కదా. భూకంపం అర్థం అదే కదా. భూమిలో ఉన్న పునాదులు అదురుతాయి. కానీ వీళ్ళు చేయి స్థుతుల వల్ల అదిరింది ఏంటి? చెరసాల పునాదులు. హల్లెలూయా. వీళ్ళని ముందున మనం చదివినట్టయితే బొండ బిగించి కట్టేసి ఉంచుతారు. ఎందుకు అంటే దేవుని వాక్యం చెప్తున్నారని. అయితే బొండ బిగించడం అంటే చాలా భయంకరమైన శిక్ష. కదలలేరు, తిరగలేదు. అదెంత భయంకరంగా ఉంటుంది అంటే ఆఖరికి చెరసాలలో కూడా దోమలు ఉంటాయి. దోమ పుట్టినప్పుడు బొక్కకోవడం కూడా సాధ్యం కాదు. అలాంటి స్థలంలోని, అలాంటి పరిస్థితుల్లోని వీళ్ళకి బొండ బిగించి కట్టేసినప్పుడు మన లాంటి ఎవరైనా ఉన్నారంటే, నీకు సేవ చేస్తున్నందుకు నాకు ఇచ్చే ఫలితం ఇదా? నీకోసం కష్టపడుతున్నందుకు నాకు ఇచ్చే రిజల్ట్ ఇదా? నేను చేస్తుంది నీ సేవ, నువ్వు నాకు ఇస్తుంది ఏంటి? శిక్ష, చెరసాల, ఇబ్బందులు. చాలాసార్లు మనం అన్నావా లేదు దేవుడిని? నిందించలేదా ఇప్పుడు దేవుణ్ణి? ఏంటి ప్రభువా, నాకే ఈ శిక్ష ఇచ్చావు, నాకే ఈ కష్టం ఇచ్చావు, నాకే ఈ బాధ ఇచ్చావు. ఎన్ని మంది ఉన్నారు, నీకు నేనే దొరికేనా? అన్యులందరూ బాగానే ఉన్నారు, నిన్ను నమ్ముకున్నందుకు నేనే ఇలా అయిపోయాను. అన్యులందరూ బాగానే జీవిస్తున్నారు, నిన్ను నమ్ముకున్నా నాకు ప్రయోజనం లేదు, నాకే శిక్ష పడుతుంది, నాకే ఇబ్బంది పడుతుందని మనం ఎప్పుడు దేవుని దూషించలేదా? అంతకన్నా దారుణమైన చెరలో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు దేవుడిని నిందించలే, దేవుణ్ణి అసభ్యంగా మాట్లాడలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరికిద్దరు చట్టా పట్టాలు వేసుకొని హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుతున్నారు. వాళ్ళున్న పరిస్థితిలో చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అయితే చట్టా పట్టాలు వేసుకొని హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పాడుకుంటున్నారు. అక్కడ జైల్లో ఉన్న అందరూ ఎంత ఆశ్చర్యపోయారంటే, మేమున్న పరిస్థితి ఏంటి, వీళ్ళు చేస్తున్న పని ఏంటి? మేమున్న పరిస్థితుల్లో ఎవరైనా తిట్టుకుంటారు. ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ ఎంత తిట్టుకున్నారు నాయకుల్ని, అధికారుల్ని. వీళ్ళు మాత్రం ఎవరిని తిట్టుకోకుండా పాటలు పాడుకుంటున్నారు. అప్పుడు ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు, అబ్బాయి వీళ్ళేంటి పాటలు పాడుతున్నారు తిట్టుకోవాల్సిన పరిస్థితుల్లోని.
దూషించాల్సిన పరిస్థితుల్లోని దేవుడినే నిందించాల్సిన స్థితిలో ఉంటూ వాళ్ళు దేవుడిని పాటలు పాడుకుంటూ ఆరాధిస్తున్నారే అని ఆశ్చర్యంగా చూసే లోపే వీళ్ళు చేసే స్థుతులకి ఆ చెరసాలలో ఒక భూకంపం వచ్చి చెరసాల పునాదులు మాత్రమే కదిలే భూకంపం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల పునాదులు మాత్రమే కదిలే, ఇంకెక్కడ పునాదులు కదలలే. అన్ని ఇల్లులు బాగానే ఉన్నాయి, చెరసాల పునాదులు మాత్రమే కదిలే. చేతులకి వేసిన బండ బిగించిన చైన్స్ మాత్రమే బద్దలైపోయి. హల్లెలూయా. అది దేవుడు వీళ్ళ కోసం మాత్రమే పంపిన భూకంపం. నిజంగా ఆ రీతిలో మనం దేవుని స్తుతించగలిగితే మనకున్న ఇబ్బందులను మాత్రమే పగలగొట్టగలిగే భూకంపం దేవుడు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని స్తుతించడానికి సిద్ధపడినట్లయితే దేవుడు కార్యం చేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. మనం దేవుని స్తుతించాం, అవసరమైనప్పుడు ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని అడుగుతాం. కానీ మంచి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాం. నాకు దైవజన్ డాన్ మోహన్ గారు మీరు విన్నారో లేదో, ఆయన ఒక పాట రాశారు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు, దేవుడు అన్ని వేళలా మంచివాడు అని ఆయన ఒక పాట రాశారు. అయితే ఆ పాట రాసే పరిస్థితి ఏంటి అంటే, ఆయన షిప్లోని తన ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చి తన కొడుకు చచ్చిపోతాడు. అలాంటి పరిస్థితుల్లోని అన్ని వేళలా దేవుడు మంచివాడు అని ఆయన పాట రాశారు. హల్లెలూయా. మనం అలా పాడగలుగుతున్నామా? అలా దేవుని సన్నిధిలో గాజాడగలుగుతున్నామా? ప్రభువా నీవు మంచివాడు, నీవు మంచి దేవుడు అని మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో స్తుతిస్తున్నాం? అన్ని బాగున్నప్పుడు స్తుతిస్తున్నామా, లేదు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్తుతిస్తున్నామా? అన్ని బాగున్నప్పుడు స్తుతించడం సర్వసాధారణం. కానీ వీళ్ళకు బొండ బిగించినప్పుడు, పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, లేచి నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేచి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించడానికి మనం సిద్ధపడితే మన ఇబ్బందులను విరగొట్టే భూకంపం దేవుడు సృష్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బందుల్ని, శ్రమలని, శోధనని, రోగాల్ని, వ్యాధుల్ని తొలగించగలిగే భూకంపం స్థిరపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన స్థుతించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేవుడిని ఆరాధించగలుగుతున్నావా? ఆయన కోరుకున్న రీతిలో ఆయనకు ఆరాధన వెళ్తుందా, లేకపోతే మిగతా విషయాల్లో మునిగిపోతున్నావా? ఒకసారి పరీక్షించుకోవాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోని వాళ్ళు అన్నారు, నువ్వు మోకరించి ఇప్పుడు ఆరాధించకపోతే అగ్నిగుండంలో పడేస్తామని. వాళ్ళు ఏమన్నారు? ఓన్లీ ఒకసారి మోకరించేస్తే ఏముంది, ఆరాధించం కదా అని అనుకున్నారా? రాజీ పడలేదు. పడేస్తే పడే, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నీ బొమ్మకు మాత్రం రొక్కం. అలాంటి విధేయత మనకు ఉందా? అలాంటి భక్తి ఉందా? ఎన్నిసార్లు మన జీవితంలో రాజీ పడిపోతున్నాం? చిన్న చిన్న విషయాలకి ఎన్నిసార్లు రాజీ పడిపోతూ ఉన్నాం? ఆయన కొరకు మనం సిద్ధపడితే మన కొరకు ఆయన సిద్ధపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగుండంలోనికి పడేశారు వీళ్ళని. వాళ్ళని తోసేసిన వ్యక్తికి కూడా కాలిపోయింది, కానీ వీళ్ళకు ఒక తల వెంట్రుకు కూడా కాలు వాసన రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురినే పడేసాను అనుకున్నాడు ఆ అధికారి. లోపల చూస్తే ఎన్ని మంది ఉన్నారు? 4వ వ్యక్తిగా ఆయనే దిగొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షాత్ దేవుడు దిగొచ్చాడు వాళ్ళ కోసం. అది ఎప్పుడు జరిగింది అంటే దేవుడి కోసం వాళ్ళు ఇంకా సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడే జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు సిద్ధపడకపోతే అక్కడ పరిస్థితి వేరేలా ఉండేది. దానియేలుని కూడా సింహభూమిలో వేసేసినప్పుడు దానియేలు దేవుని తిట్టుకోలే, దేవుని కోసం సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు, తన ప్రాణాన్ని వదులుకోవడం కోసం సిద్ధపడ్డాడు. కానీ రాజీ పడిపోయాడు, దేవుణ్ణి దూషించలేదు, దేవుడిని నిందించి అపహాసంగా మాట్లాడలేదు. ఆ విధంగా దానియేలు సిద్ధపడ్డాడు కాబట్టి సింహాల నోరులు మోయించాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆయన కొరకు సిద్ధపడగలిగితే ఆయన మన కొరకు సిద్ధపడి మన కొరకు ముందడుగేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం.
దేవుని స్తుతించగలుగుతున్నామా? ఎట్టి పరిస్థితుల్లో అయినా దేవుని స్తుతించగలుగుతున్నామా, లేకపోతే దూషిస్తున్నామా? ప్రభువా నా జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఏ విధంగా మనం జీవిస్తున్నాం? దేవుడు చూసి సంతోషించే జీవితంగా ఉంటుందా, లేకపోతే దేవుడు చూసి అసహ్యించుకునే జీవితంగా ఉంటుందా? రాజీ పడిపోతున్నామా, దేవుడి కోసం సిద్ధపడుతున్నామా? మనం పరీక్షించుకోవాలి.